अस्सलाम वालेकुम। आज एक स्पेशल डिश बनाने वाले हैं हम, आंध्र प्रदेश का फेमस रागी संगटी। ये बहुत ही न्यूट्रिशियस और हेल्दी डिश है और इसको बनाने का तरीका भी मैं तेलुगु में बताऊंगी। अगर कुछ गलती है तो प्लीज़ कमेंट्स में ज़रूर बताइए। आई विल ट्राई टू करेक्ट इट। సో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు రాగి సంగటి ప్రిపేర్ చేయడం. దిస్ ఈజ్ అ వెరీ హెల్దీ న్యూట్రిషియస్ డిష్. ఫస్ట్ ఒక ఆయిల్లో 2 ఆనియన్స్ని స్లైస్ చేసి ఫ్రై చేసుకోవాలి మంచిగా క్రిస్పీ గోల్డెన్ అయ్యే వరకు. ఇవి ఇంగ్రీడియంట్స్ మన వాష్ చేసుకొని 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇది ఫ్రై చేసిన ఆనియన్స్, 1 కప్ కర్డ్, ఉప్పు, కారం, హల్దీ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఫస్ట్ ఈ స్పైసెస్ని మనం చికెన్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో కర్డ్ యాడ్ చేద్దాం. 1 కప్ కర్డ్ ఉంది. కర్డ్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి దీన్ని ఒక 1 అవర్ మ్యారినేట్ చేయాలి. చికెన్ ఎంత మ్యారినేట్ అయితే అంత మంచిగా అవుతుంది. సేమ్ ఆయిల్లో క్లోవ్స్, సినమన్, షాజీరా వేసి మ్యారినేటెడ్ చికెన్ని కూడా వేసేయాలి. వేసి చికెన్ వాటర్ రిలీజ్ అయినట్టు కుక్ చేయాలి. ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్ని గ్రైండ్ చేసుకుందాం. రఫ్గా గ్రైండ్ చేసుకునే ఆనియన్స్ని ఈ కర్రీలో వేసేయాలి. చికెన్ ఇక్కడ ఆల్మోస్ట్ 60% కుక్ అయిపోయింది. ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ వేసిన తర్వాత చికెన్ని ఎక్కువ మూవ్ చేయకూడదు, అలానే కుక్ చేస్తూ ఉండాలి. లాస్ట్లో చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర కూడా వేయచ్చు గార్నిష్ కోసం. లాస్ట్లో కొంచెం వాటర్ వేసి గ్రేవీ చేసుకోవాలి. మీకు నచ్చినట్టు గ్రేవీ పెట్టుకోవాలి. దట్స్ ఇట్, చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు దీన్ని 5 minutes కవర్ చేసి కుక్ చేద్దాం. ఇప్పుడు రాగి సంగటి ప్రిపేర్ చేద్దాం. నేను 1 కప్ రైస్ తీసుకున్నా. అందులో 3 cups వాటర్ వేసి ఒక 1.5 minutes లేకపోతే ఒక 3 whistles వచ్చేటప్పుడు ఇందులో 1 spoon సాల్ట్ అండ్ 1 spoon ఘీ వేసి కుక్ చేయాలి. వన్ అండ్ హాఫ్ మినిట్ తర్వాత తీసి చూస్తే రైస్ మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. ఇందులో వాటర్ లేకపోతే ఒక 2 cups హాట్ వాటర్ వేసి మళ్ళీ రైస్ని మంచిగా మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. హాట్ వాటర్ వేసి రైస్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో రాగి పౌడర్ని కలుపుతాం. చూడండి, రైస్ మంచిగా సాఫ్ట్ మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో హాట్ ఉన్నప్పుడే ఒక 1/2 cup రాగి, 1 cup రైస్కి 1/2 cup రాగి తీసుకున్న. రాగి పౌడర్ని వేసి ఒక 1 minute కవర్ చేసి పెట్టాలి. ఒక వుడెన్ స్పూన్తో కానీ మన ఇంట్లో ఉన్న ఏదైనా వుడెన్ రోలింగ్ పిన్ ఉంటుంది, దాంతో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద మీకు కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తే యూ కెన్ యాడ్ రాగి పౌడర్, లేకపోతే కొంచెం సిమ్ మీద పెట్టేయాలి. ఇక్కడ చికెన్ కర్రీ రెడీ. కొంచెం సిమ్ మీద పెట్టాను నేను రెడీ అవ్వడానికి. మన రాగి మిక్చర్ కూడా నాన్ స్టిక్కీ మిక్చర్ రెడీ అయిపోతుంది. వాటర్ మొత్తం రాగి అబ్జార్బ్ చేసుకుంటుంది. ఒక బౌల్లో ఆయిల్ లేకపోతే ఘీ వేసి, ఇది చాలా వేడిగా ఉంటుంది బ్యాటర్. ఇలా తిప్పుతూ ఉంటే ఒక బాల్లా ముద్దగా తయారైపోతుంది. దాన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసి మధ్యలో ఘీ వేసుకొని మన స్పైసీ చికెన్ కర్రీని వేసి సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడిగానే తినాలి. ఇట్స్ అ హై న్యూట్రిషన్ ఫుడ్. మీ ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ అన్నీ కవర్ అయిపోతాయి ఒక డిష్లో. పిల్లలు కూడా ఈ డిష్ని చాలా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన డిష్లో ఏదైనా చేంజెస్ చేయాలి, ఇంప్రూవ్మెంట్స్ చేయాలంటే నాకు చెప్పండి, నేను ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ రెసిపీ విత్ యువర్ లవ్డ్ వన్స్. Until then, take care, bye, and let me know if you want me to try any other special dish from Andhra Pradesh, Telangana or any region that you are from. Until then, take care, bye-bye. Eat healthy, stay safe, like and subscribe. Bye-bye.